प्रतिपत्तये जगतःपितरौ वंदे पार्वती परमेश्वरौ सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वंदे गुरुपरंपराम् आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. స్వామి, ముఖ్యంగా మనం చూస్తే మహిళలందరూ కూడా ఈ మాసమంతా ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసంగా శ్రావణ మాసాన్ని మనం చూస్తామంటారా? శ్రావణ మాసం అనేటువంటిది ఒక నిండైనటువంటి మాసంగా చెప్పవచ్చునమ్మా. అంటే మనము అందరికీ అందుబాటులో చెప్పాలంటే నిండు యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడో అదే విధంగా ఈ మాసాలలోకెల్లా శ్రావణ మాసం నిండైనటువంటి మాసంగా చెప్పబడి ఉంది. ఎందుకనంటే వసంత ఋతువులో మనకు ఆ యొక్క ఆకులన్నీ కూడాను రాలిపోయి కొత్తగా చిగుర్లు వస్తాయి, కళకళలాడుతుంటుంది. వసంతంగా మన జీవితంలో కొత్త వసంతం వచ్చింది అని అంటారంటే ఏంటి, మళ్ళీ పాత ఆకులన్నీ పోయి కొత్త చిగుర్లు ఏ విధంగా వృక్షానికి వస్తాయో జీవితంలో కూడా మంచి జరిగితే వసంతం వచ్చిందన్నట్టుగా చెప్తారు కదా. అదే విధంగా ఈ వసంత ఋతువు గ్రీష్మ ఋతువు దాటిపోయి వర్ష ఋతువు రాగానే ఆ యొక్క వృక్షమంతా నిండైనటువంటి ఆకులతో ఫలపుష్పాదులతో ఏ విధంగానైతే కళకళలాడుతూ ఉంటుందో ఈ శ్రావణ మాసం కూడా అంతే విధంగా కళకళలాడుతుంది. ఎందుకనంటే కేవలం ఒక దేవత ఆరాధన అనేటువంటిది కాకుండా సమస్తమైనటువంటి దేవతల యొక్క ఆరాధన యొక్క కలయిక ఈ యొక్క శ్రావణ మాసంగా చెప్పవచ్చు. మనం గమనించుకున్నట్లయితే ఆడవాళ్ళు ఎంతో ఇష్టంగా పూజ చేసుకునేటువంటిది నాగుల పంచమి శ్రావణ మాసంలో వస్తుంది. అలాగే సోదరీమణులకి మధ్య అవినాభావ ప్రేమ సంబంధాన్ని వ్యక్తపరిచే రాఖీ పౌర్ణమి వస్తుంది. అదే రోజున మనము ఈ యొక్క విష్ణు భగవాను అవతార స్వరూపంగా పూజించుకునేటువంటి హయగ్రీవ అవతారం కూడా ఈ యొక్క శ్రావణ మాసంలోనే వస్తుంది. ఇంకా ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా ఆడపడుచులందరూ కూడా, స్త్రీలందరూ కూడా, పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు అందరూ కూడా చక్కగా ఎంతో ప్రేమతో ఇష్టముతో భక్తి పారవశ్యంతో చేసుకునే వరలక్ష్మీ వ్రతం కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. అయితే ఈ శ్రావణ మాసం అనేటువంటిది కేవలం లక్ష్మీప్రదం అనేది కాకుండా ఈశ్వరుని మాసం కూడా మనకు చెప్పబడింది. కాబట్టి మన యొక్క దక్షిణాచార ప్రాంతంలో, దక్షిణాది దేశంలో అనగా ఈ తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, అలాగే కర్ణాటక ఈ ప్రాంతంలో లక్ష్మీ ఆరాధన ఎక్కువగా చేస్తుంటాం. కానీ ఉత్తరాది ప్రాంతం వారు ఎక్కువగా ఆరాధించేది ఈ శ్రావణ మాసంలో ఈశ్వరుని. భోలే బాబా అనే నామంతో నినాదంతో ఆ ఈశ్వరుని అత్యంత భక్తి ప్రపత్తులతో ఆచరిస్తారు. అవును, పురాణాల ప్రకారంగా కూడా ఈ శ్రావణ మాసం అనేది పరమశివుడికి కూడా అంతే ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్తూ ఉంటారు. పైగా ఇప్పుడు పరమశివుడు పార్వతీదేవిని పూజిస్తారు అనేటువంటి ఇది కూడా ఉన్నది కదా స్వామి, దీన్ని ఎలా చూడాలంటారు? పార్వతీదేవి అంటే ఈ యొక్క సృష్టి అంతా కూడాను శక్తిప్రదం కదమ్మా. చైతన్యము, శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ స్త్రీతత్వం ఉంటుంది. కాబట్టి ప్రకృతి అంతా కూడాను శోభాయమానంగా కళకళలాడుతుందంటే స్త్రీతత్వం ఉన్నట్టే లెక్క. కాబట్టి శ్రావణ మాసంలో అమ్మవారిని ఆరాధన చేస్తాడు. అంటే ఇక్కడ మనం చూసేటువంటి విధానంలో అమ్మవారిని 3 రూపాల్లో విద్యాగా సరస్వతీదేవిని, లక్ష్మీప్రదంగా లక్ష్మీదేవిని, అలాగే శక్తిగా దుర్గాదేవిని, పార్వతిని కొలుస్తాము. కానీ ఈ యొక్క 3 కలయికనే లలితా త్రిపుర సుందరి అమ్మవారు. కాబట్టి ఈ యొక్క మాసంలో అనగా వర్షాకాలంలో నోములకి వ్రతాలకి బాగా కొలువైనటువంటి మాసము కాబట్టి సాక్షాత్తు ఆ పరమశివుడు కూడా అమ్మవారిని ఆరాధిస్తాడు అని అంటే ఇక్కడ అమ్మవారు అంటే ఎవరు? లలితా త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధన చేస్తారు. ఓకే. అలానే